హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో కొన్ని కాలేజీల నిర్వహణ చర్చనీయాంశంగా మారింది. నిజానికి అక్కడ భారీ భవంతుల నిర్మాణానికి అనుమతి లేదు. అయితే అదే ప్రదేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి కాలేజీలు నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీల జాబితాలో ప్రముఖ విద్యా సంస్థ నారాయణ కూడా ఉంది. ఆ ప్రాంతంలో బిల్డింగ్స్ నిర్మాణానికి లేదు కదా, కాలేజీ నిర్వహణ ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తే అటువైపు నుంచి సమాధానం కరువైతే ఇది చాలదన్నట్లు మంత్రిగా నారాయణ కొనసాగినవన్నీ రోజులు మాకు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడ పనిచేసే మహిళా అధికారి అంటుంది. హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో కొన్ని కాలేజీల నిర్వహణ చర్చనీయాంశంగా మారింది. నిజానికి అక్కడ భారీ భవంతుల నిర్మాణానికి అనుమతి లేదు. అయితే అదే ప్రదేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి కాలేజీలు నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీల జాబితాలో ప్రముఖ విద్యా సంస్థ నారాయణ కూడా ఉంది. ఆ ప్రాంతంలో బిల్డింగ్స్ నిర్మాణానికి లేదు కదా, కాలేజీ నిర్వహణ ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తే అటువైపు నుంచి సమాధానం కరువైతే ఇది చాలదన్నట్లుగా మంత్రిగా నారాయణ కొనసాగినన్ని రోజులు మాకు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడ పనిచేసే మహిళా అధికారి అంటుంది. మేడం ఎలా మేడం అడ్మిషన్స్ ఎంత ఉంది, కాస్ట్ ఏమన్నా? ఇదైతే గర్ల్స్ ఎక్స్క్లూసివ్ గర్ల్స్ క్యాంపస్ అండి. నీట్గా ప్రయారిటీ ఇస్తాం మనం. 11 మంత్స్లో 10 మంత్స్ నీట్గా చెప్పిస్తాం. బోర్డు ప్రిపరేషన్ మాత్రం 1 month. ఓకే, ఫీజు ఎంత ఉంది మేడం? ఫీజు అయితే 2,50,000 ఉంది సార్. ఏం తగ్గదా ఎవరిదైనా ఫోన్ చేపిస్తే? అంటే ఎవరైనా తెలుసు చేయించండి సార్. ప్లస్ ఇక్కడ అంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్ క్యాంపస్ సార్. ఓన్లీ ప్యూర్లీ గర్ల్సే కదా మేడం? ఓన్లీ గర్ల్స్. ఇదైతే అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా ఫేమస్ సార్. 3rd year కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చి నా ఫ్రెండ్ ఒక అతను ఏమంటే అక్కడ బిల్డింగ్ పర్మిషన్ లేదు, రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం వస్తాయంటే. సార్ ఇది నారాయణ గారు మంత్రి తెలిసిందే కదా, 10 years లీజ్, 3 years అయిపోయింది, ఇంకా 7 years. ఇది నారాయణ గారు మంత్రి తెలిసిందే కదా, 10 years లీజ్, 3 years అయిపోయింది, ఇంకా 7 years. ఆ ప్రాబ్లం అయితే ఏముండదు సార్. ఎందుకంటే మనకి మాదాపూర్ ఎస్ఐ గారు వాళ్ళ పాప కూడా ఇక్కడే చదువుతుంది. మాదాపూర్ ఎస్ఐ మేడం ఆయన ప్రాబ్లమేమి ఉండదు. వాళ్ళు మొన్న వచ్చి ఇవి పెట్టించండి మేడం అని అనుకుంటాను. ఇది ఫైర్ సేఫ్టీ లేదు, పెట్టించండి అని అన్నారు. మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నాను. అది కూడా బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఫైర్ సేఫ్టీ రావు మేడం. కానీ ఏదో ఒకటి టెంపరీగా మీరు చేయాల్సిందే అని చెప్పాను. మొన్నే హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో కొన్ని కాలేజీల నిర్వహణ చర్చనీయాంశంగా మారింది. నిజానికి అక్కడ భారీ భవంతుల నిర్మాణానికి అనుమతి లేదు. అయితే అదే ప్రదేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి కాలేజీలు నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీల జాబితాలో ప్రముఖ విద్యా సంస్థ నారాయణ కూడా ఉంది. ఆ ప్రాంతంలో బిల్డింగ్స్ నిర్మాణానికి లేదు కదా, కాలేజీ నిర్వహణ ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తే అటువైపు నుంచి సమాధానం కరువైంది. ఇది చాలదన్నట్లు మంత్రిగా నారాయణ కొనసాగినన్ని రోజులు మాకు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడ పనిచేసే మహిళా అధికారి అంటుంది. హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో కొన్ని కాలేజీల నిర్వహణ చర్చనీయాంశంగా మారింది. నిజానికి అక్కడ భారీ భవంతుల నిర్మాణానికి అనుమతి లేదు. అయితే అదే ప్రదేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి కాలేజీలు నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీల జాబితాలో ప్రముఖ విద్యా సంస్థ నారాయణ కూడా ఉంది. ఆ ప్రాంతంలో బిల్డింగ్స్ నిర్మాణానికి లేదు కదా, కాలేజీ నిర్వహణ ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తే అటువైపు నుంచి సమాధానం కరువైంది. ఇది చాలదన్నట్లు మంత్రిగా నారాయణ కొనసాగినన్ని రోజులు మాకు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడ పనిచేసే మహిళా అధికారి అంటోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రామ్, మీ దగ్గర అప్డేట్ ఏంటి? ఎస్ శ్రీయ, మనం చూస్తున్నాము మాదాపూర్లోనే అయ్యప్ప సొసైటీకి సంబంధించిన నారాయణ కళాశాలకు సంబంధించిన యాక్చువల్గా అంటే ఈ నారాయణ కళాశాలకు మాత్రము ఐదు నారాయణకు సంబంధించిన కాలేజీలు మాత్రమే ఇక్కడ అనుమతులు లేవు, బిల్డింగ్ సంబంధించిన అనుమతులు లేవు. ఇక్కడ అనుమతులు ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా మొత్తం వివరాలు అయితే బీఆర్టీసీ దగ్గర ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు వసంత పంచమి కాబట్టి అడ్మిషన్లు మాత్రం భారీగా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మనం చూస్తాము, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. నారాయణ కళాశాలకు సంబంధించి అయితే ఏదైతే విజువల్స్ ప్రకారం మనం చూస్తున్నాము, నారాయణ కళాశాల ఏదైతే మనం చూస్తున్నామో దీనికి కూడా పర్మిషన్ లేదు. అంటే ఇక్కడ కొన్ని వందల మంది మాత్రం ఇక్కడ విద్యాభ్యాసం చేస్తారు. ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేవు, ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా లేకుండా కూడా విద్యాభ్యాసం అనేది చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రమే అంటే ఇక్కడ ఒక మనమైతే ఏదైతే మాదాపూర్లోనే అయ్యప్ప సొసైటీ ఒక కళాశాలకు అయితే ఒక అడ్మిషన్ కోసం అయితే బీఆర్కే న్యూస్ ప్రతినిధులు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా బీఆర్కే న్యూస్ వస్తాయి. ఇక్కడ కళాశాలలో 400 అడ్మిషన్స్ ఉంటాయి. మొదటి ఇయర్కి 200 అడ్మిషన్లు, సెకండ్ ఇయర్కి 200 అడ్మిషన్లు. కానీ అవి ఇప్పటికే మొదటి సంవత్సరానికి
సంబంధించిన 150 అడ్మిషన్లు అయిపోయినాయి. ఇంకా మిగిలిన 50 అడ్మిషన్లు ఉన్నాయి. మీరు తొందరగా ఈరోజు అడ్మిషన్ తీసుకుంటే మీకు తొందరగా సీట్ కూడా ఫిలప్ చేస్తా. అంటే ఇక్కడ అనుమతులే లేవు, ఏదైతే కళాశాల బిల్డింగ్ అనుమతులే లేవు, 5 సేఫ్టీ నామ్స్ కూడా లేవు అని బీఆర్కే న్యూస్ ప్రతినిధి అడగక ఒక మంత్రి గారి సంబంధించిన కాలేజీ కాబట్టి అలాంటివన్నీ మాకు అనుమతులు అవసరం లేదు. ఇక్కడ లోకల్లో మా దగ్గర పోలీసు ఉన్నతాధికారి పిల్లలు కూడా చదువుతున్నారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. మాకు అసలు అనుమతులు లేకపోయినా కూడా మా కాలేజీ నిర్వహిస్తాము. మాకు ఎలాంటి అనుమతులు కూడా అవసరం లేదు. కూడా ఒక కాలేజీ సంబంధించిన సిబ్బంది కూడా చెప్పడము చాలా విచిత్రంగా అనిపించడం అయింది. ఎందుకంటే మనం క్లియర్గా చూస్తున్నాము నారాయణ కాలేజీలు మాత్రము మాదాపూర్లోనే ఐబస్ సంబంధించిన మాత్రము ఎక్స్క్లూజివ్ విజువల్స్ సంబంధించిన అంటే మనం చూడవచ్చు. అంటే ఇక్కడ వాటర్ కూడా అంటే ఏదైతే ఇక్కడ కూడా బయట నుంచి కూడా వాటర్ ట్యాంకులు వచ్చే పరిస్థితులు అంటే ఇక్కడ ఎటువంటి అనుమతులు ఉండవు, డ్రైనేజీ వ్యవస్థ ఉండదు, ఇక్కడ 5 సేఫ్టీ నామ్స్ ఉండవు. అంటే పిల్లలకి అంటే 400 నుంచి 400 to 500 ప్రజలు ఏదైతే విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి ఎటువంటి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినా వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఇక్కడ బయట నుంచి బయటపడే అవకాశం కూడా ఇలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ విద్యాశాఖ మాత్రం చూసిచ్చున్నట్లు క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే దీని ప్రకారం చూస్తే మాత్రము డైరెక్ట్ కాలేజీ సంబంధించిన కాలేజీకి అయితే సంబంధించిన ఏదైతే సిబ్బంది క్లియర్గా చెప్తున్నారో మా దగ్గర అనుమతులు లేకుండా మేము ఇక్కడ కాలేజీ నిర్వహించడానికి మాకు అధికార అండా ఉందని చెప్తున్నట్లు ఉంది. శ్రేయ రామ్, అసలు కాలేజ్ నడపాలంటే ఎటువంటి పర్మిషన్స్ ఉండాలి? ఆ కాలేజ్కి ఏ పర్మిషన్స్ లేవు? ఎస్ శ్రేయ, మనకి క్లియర్గా ఏంటంటే మాదాపూర్లోనే ఐపా సొసైటీకి సంబంధించిన కాలేజ్ చాలా వరకు కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. అయితే ఇక్కడ నారాయణ శ్రీ చైతన్య ఫిజిక్స్ వాళ్ళని కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇక్కడ బిల్డింగ్కే పర్మిషన్ లేనప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఈ బిల్డింగ్లకు పర్మిషన్ లేనప్పుడు మాత్రము అక్కడ విద్యాశాఖ నుంచి కూడా అంటే ఏదైతే ఇంటర్మీడియట్ సంబంధించిన విద్యాశాఖ నుంచి కూడా అనుమతులు ఉండవు. కానీ ఇక్కడ విద్యావస్థలు అంటే 400 నుంచి 500 మందిని అయితే విద్యాభ్యాసం చేస్తున్నారంటే ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా ఇక్కడ మాత్రము అనుమతులు లేవు అని తెలిసి కూడా ఇక్కడైతే కాలేజీ నిర్వహిస్తారు. దీని మీద అయితే జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టట్లేదు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లో ఆల్రెడీ మనము గత కొద్ది రోజులు అయితే ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ లేకపోయినా కూడా ఎలా తరగతులు నిర్వహిస్తున్నారు దాని మీద చాలా కథలు అయితే ప్రసారం చేసినాం కదా. దాని మీద మాత్రం విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు లేకుండా పోతున్నారు అనే విధంగా కూడా ఉంది. అంటే అనే విధంగా కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శ్రేయ రామ్, ఈ మంత్రి నారాయణ సంగతి ఏంటి? అసలు మంత్రి నారాయణ పేరెందుకు వచ్చింది? అంటే ఎన్నో కళాశాలలు ప్రసిద్ధ కళాశాలలు కూడా అంటే ప్రముఖ కళాశాలలు కూడా మాత్రం ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మాదాపూర్లో చదవాలి అంటే మాత్రము హైదరాబాద్లో ఉన్న అత్యంత కళాశాలలో మాత్రం మాదాపూర్ బ్రాంచ్ చదివితే మాత్రం చదువు బాగా ఉంటుంది. ఇక్కడ విద్యాభ్యాసం కూడా హై ఫ్యాకల్టీ అధ్యాపకులు ఉంటారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ లేకపోయినా కూడా పర్మిషన్ లేకుండా ఇక్కడ కనీసం ఇక్కడ హాస్టల్లో విద్యార్థులకు కనీసం ఫుడ్ కూడా బయట నుంచి వచ్చే పరిస్థితి ఉందండి. ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా లేదు, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. కానీ దీని మీద ఎందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు దాని మీద క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అంటే ఈ రోజు మనం చూసిన ఎక్స్క్లూజివ్ బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అంటే ఒక సిబ్బంది మాత్రం చెప్తున్నది ఈ కళాశాలకు పర్మిషన్స్ అవసరం లేదు, ఒక మంత్రి గారి పేరుతో నడుస్తుంది కాబట్టి ఇక్కడ మాకు ఎటువంటి అవసరం లేదు, పర్మిషన్లు అవసరం లేదు, పర్మిషన్ లేకుండా మేము కాలేజ్ నిర్వహిస్తాము. ఇక్కడ ఈరోజు మీరు అడ్మిషన్ అంటే ఒక 10th క్లాస్ ఇంకా 10వ తరగతి ఎగ్జామ్ జరగకముంది ఇప్పటికీ 150 అడ్మిషన్లు అయిపోయినాయి. ఇంకా 50 అడ్మిషన్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా అది కూడా 2-3 రోజుల్లోనే అడ్మిషన్లు పూర్తి అయ్యే పక్కన కూడా నడుస్తుందని చెప్తున్నారు. శ్రీయ, హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో కొన్ని కాలేజీల నిర్వహణ చర్చనీయాంశంగా మారింది. నిజానికి అక్కడ భారీ భవంతుల నిర్మాణానికి అనుమతి లేదు. అయితే అదే ప్రదేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి కాలేజీలు నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీల జాబితాలో ప్రముఖ విద్యా సంస్థ నారాయణ కూడా ఉండదు. ఆ ప్రాంతంలో బిల్డింగ్స్ నిర్మాణానికి లేదు కదా, కాలేజీ నిర్వహణ ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తే అటువైపు నుంచి సమాధానం కరువైతే ఇది చాలదన్నట్లుగా మంత్రి నారాయణ కొనసాగినన్ని రోజులు మాకు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడ పనిచేసే మహిళా అధికారి అంటుంది. మేడం ఎలా మేడం అడ్మిషన్స్ ఎంత ఉంది, కాస్ట్ ఏమన్నా? ఇదైతే ఎక్స్క్లూసివ్ గర్ల్స్ క్యాంపస్ అండి. నీట్గా ప్రయారిటీ ఇస్తాం. మనం 11 monthsలో 10 months నీట్గా చెప్పిస్తాం. బోర్డు ప్రిపరేషన్ మాత్రం 1 month. ఓకే, ఫీజు ఎంత ఉంది మేడం? ఫీజు అయితే 2,50,000 ఉంది సార్. ఏం తగ్గదా ఎవరిదైనా ఫోన్ చేపిస్తే? అంటే ఎవరైనా తెలుసు చేయించండి సార్. ప్లస్ ఇక్కడ అంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్ క్యాంపస్ సార్. ఓన్లీ ప్యూర్లీ గర్ల్సే కదా మేడం? ఓన్లీ గర్ల్స్. ఇదైతే అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా ఫేమస్ సార్. 3rd year కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చి నా ఫ్రెండ్ ఒక అతను ఏమంటే అక్కడ బిల్డింగ్ పర్మిషన్ లేదు, రేపు పొద్దున్న ఏదో ప్రాబ్లం వస్తాయంటే సార్. నారాయణ గారు మంత్రి
తెలిసిందే కదా 10 ఇయర్స్ లీజ్ 3 ఇయర్స్ అయిపోయింది ఇంకా 7 ఇయర్స్ రిదే నారాయణ గారు మన 3 తెలిసిందే కదా 10 ఇయర్స్ లీజ్ 3 ఇయర్స్ అయిపోయింది ఇంకా 7 ఇయర్స్ ఆ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సార్ ఎందుకంటే మాదాపూర్ ఎస్ఐ గారు వాళ్ళ పాప కూడా ఇక్కడే చదువుతుంది మాదాపూర్ ఎస్ఐ మేడం. ఆయన Yes, వస్తారు. mhm. ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళు మొన్న వచ్చి ఇవి పెట్టించండి మేడం అని అనుకుంటాను ఇది ఫైర్ సేఫ్టీ లేదు ఫైర్ సేఫ్టీ పెట్టించండి అని అన్నారు మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నాను అది కూడా అంటే బిల్డింగ్ పర్మిషన్ లేని ఫైర్ సేఫ్టీ రావు మేడం. కానీ ఏదో ఒకటి టెంపరీగా మీరు చేయాల్సిందే అని చెప్పాను మొన్న మధ్య వచ్చి చేసి మేడం ఎలా మేడం అడ్మిషన్స్ ఎంత ఉంది కాస్ట్ ఏమన్నా? ఇదైతే గర్ల్స్ ఎక్స్క్లూసివ్ గర్ల్స్ క్యాంపస్ అండి నీట్గా ప్రయారిటీ ఇస్తాం మనం 11 మంత్స్లో 10 మంత్స్ నీట్గా చెప్పిస్తాం బోర్డు ప్రిపరేషన్ మాత్రం 1 month ఓకే. ఫీజు ఎంత ఉంది మేడం? ఫీజు అయితే 2,50,000 ఉంది సార్ ఏం తగ్గదా ఎవరిదైనా ఫోన్ చేపిస్తే? అంటే ఎవరైనా తెలుసు నాకు తెలుసు చేయించండి సార్ ప్లస్ ఇక్కడ అంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్ క్యాంపసెస్ సార్ ఓన్లీ ప్యూర్లీ గర్ల్సే కదా మేడం? ఓన్లీ గర్ల్స్ ఇదైతే అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా ఫేమస్ సార్ 3rd ఇయర్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చి నా ఫ్రెండ్ ఒక అతను ఏమంటే అక్కడ బిల్డింగ్ పర్మిషన్ లేదు, రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం వస్తాయంటే. సార్ రిదే నారాయణ గారు మన 3 తెలిసిందే కదా 10 ఇయర్స్ లీజ్ 3 ఇయర్స్ అయిపోయింది ఇంకా 7 ఇయర్స్ రిదే నారాయణ గారు మన 3 తెలిసింది